యజ్ఞ యాగాదుల గురించి గతంలో మనం పురాణాల్లోనే వినేవాళ్ళం. కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక యాగాలు నిర్వహిస్తూ అటు రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కావచ్చు, తర్వాత మిగతా దైవిక కార్యక్రమాల్లో భాగంగా యజ్ఞయాగాలు నిర్వహించడం కేసీఆర్ చాలా కాలంగా నిర్వహిస్తున్నారు. గతంలో తొలిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయుధ శతచండీ యాగాన్ని నిర్వహించిన కేసీఆర్ మొన్న ఎలక్షన్లకు ముందు రాజశ్యామల యాగాన్ని నిర్వహించారు. మళ్ళీ ఎల్లుండి నుంచి సోమవారం నుంచి మరో యాగాన్ని తలపెట్టారు. ముఖ్యంగా సహస్ర చండీ యాగం పేరుతో నిర్వహించబోయే ఈ యాగానికి మన కరీంనగర్కి చెందిన పురాణం మహేశ్వర శర్మ పూర్తిగా బాధ్యత తీసుకొని యాగాన్ని నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించిన విశేషాలు తెలుసుకున్నందుకు స్వామి మనతో పడినారు. స్వామి చెప్పండి, ఎల్లుండి నుంచి కేసీఆర్ చేయబోయే యాగ విశేషాలు. కలవు చండీ విశిష్యతే అనే సూత్రాన్ని అనుసరించి మనకు వేదశాస్త్ర పురాణ ఇతిహాసాలన్నీ కూడా కలియుగంలో తొందరగా ఫలాన్ని ఇచ్చేటువంటి దేవత ఎవరు అనంటే చండీ దేవత అని చెబుతూ ఉంటారు. అటువంటి చండీ యాగాన్ని ఇవాళ కొత్తగా కాదు మన కేసీఆర్ గారు చేయడము. చాలా ఏండ్ల నుండి అమ్మవారిని నమ్ముకొని ఆమెకు సంబంధించినటువంటి ఎన్ని రకాల అనుష్ఠానాలు ఉన్నాయో అవన్నీ అంచెలంచెలుగా చేస్తూ వస్తూ ఉన్నారు. ఈ చండీ విధానాల్లో నవచండీ మొదటిది, ఆ తర్వాత శతచండీ, మూడవది సహస్రచండీ, ఆ తర్వాత ఆయుధచండీ. తెలంగాణ రాష్ట్రం కనుక ఒకవేళ వచ్చినట్టయితే తప్పకుండా శృంగేరి సంప్రదాయాన్ని అనుసరించి ఆయుధచండీ మహాయాగాన్ని చేస్తాను అని వారు అమ్మవారిని ప్రార్థించినారు. అనుకున్న ప్రకారంగానే ఆయుధచండీ యాగాన్ని దిగ్విజయంగా చేసినారు గడిచిన 4 సంవత్సరాల క్రితం. ఆ తర్వాత మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి. దీనిలో కూడా విజయాన్ని కనుక ఒకవేళ పొందినట్టయితే, అమ్మ అనుగ్రహాన్ని పొందినట్టయితే తప్పకుండా అమ్మ ప్రీతి కోసమే మళ్ళీ యాగాన్ని అనేక కార్యక్రమాలతో అనేక యాగాలతో కూడుకున్నటువంటి దాన్ని చేయాలనేటువంటి సంకల్పాన్ని చేసి మళ్ళీ సహస్రచండీ యాగాన్ని ఆరంభం చేస్తూ ఉన్నారు. ఈ సహస్రచండీ యాగం ఒక్కటే కాకుండా దీనికి అనుబంధంగా రాజశ్యామల, ఆ తర్వాత బగళాముఖి, దానికి తోడుగా మహారుద్రము, 4 వేదాలకు సంబంధించినటువంటి హోమాలు, నవగ్రహ హోమము, అరుణ హోమము మొదలైనటువంటి ఎన్నో పుష్టికరమైనటువంటివి చేస్తూ లోకక్షేమం కోసం ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంత వాసులకు మాత్రమే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి సకల ప్రాణులకు హితాన్ని చేకూర్చేటువంటి పరమ అద్భుతమైనటువంటి యాగాన్ని మళ్ళీ సంకల్పం చేసి కొనసాగిస్తూ ఉన్నారు. ఈ యాగం ఎన్ని రోజుల పాటు జరుగుతుంది? ఎంతమంది ఋత్వికులు పాల్గొంటారు? ఈ యాగము సుమారు 5 రోజుల కార్యక్రమం. ఇది 21వ తారీఖు నుండి 25వ తారీఖు వరకు చాలా వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అయినంత వరకు తెలంగాణ ప్రాంతంలోని అన్ని జిల్లాల పండితులను పిలిపించి ఈ కార్యక్రమాన్ని చేయాలనే తలంపుతో ఉన్నారు. దీనికి గాను సుమారు ఒక 300 మంది బ్రాహ్మణులు, ఋత్విక్కులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి రాబోతున్నారు. ఇది మనకు పురాణం మహేశ్వర శర్మ చెప్తుంది ఏంటంటే, కేసీఆర్ తలపెట్టిన సహస్ర చండీ యాగం వల్ల తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. ముఖ్యంగా పాడి పంటలు కావచ్చు, వర్షాలు కావచ్చు కురిసి రాష్ట్రము సుఖ సంతోషాలతో ఉండేందుకే ఈ యాగం నిర్వహిస్తున్నారని చెప్తున్నారు. గతంలో చేసిన యాగాల ఫలితాలు కావచ్చు, ఇప్పుడు ప్రజెంట్ చేయబోయే యాగం కావచ్చు, ఇవన్నీ కూడా దేవతామూర్తులను పూజించడం ద్వారా రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందనేది మహేశ్వర శర్మ చెప్తున్నారు. ఇది మనకు కేసీఆర్ తలపెట్టిన సహస్ర చండీ యాగం సంబంధించి మహేశ్వర శర్మ చెప్తున్న విశేషాలు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.